అంటే ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద ఇలా లైవ్ తీసుకున్నా. సో దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో యావత్ బీసీ సమాజాన్ని మొత్తానికి ఈ వీడియో చేరేలేక ఒక చిన్న ప్రయత్నాన్ని చేయండి. సో ఖచ్చితంగా ఈరోజు తీసుకున్న ఈ వార్త పైన ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. లాస్ట్లో ఎంతసేపు అయినా సరే ఇలా ప్రజలుగా మీరేమనుకుంటారు అనే అంశం పైన మహేష్ గారు మాట్లాడడానికి ఈ లైవ్ తీసుకున్నా. సో విషయం ఏంటంటే తీన్మార్ మల్లేష్ పటేల్ గారి పైన ఇలా దాడి జరిగింది. ఏం దాడి జరిగింది? భౌతిక దాడి జరిగింది. సో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ట్రెండింగ్ లో గత హాఫ్ అన్ అవర్ 1 అవర్ నుంచి దాదాపుగా అన్ని ఛానల్స్ లో ఇదే లైవ్ వస్తా ఉంది. అయితే మహేష్ గాడ్స్ అనేటోడు ఒక జర్నలిస్ట్ గా తీన్మార్ మల్లేష్ పటేల్ చేసిన ఏ లుచ్చా పనుల గురించి అయినా గత 18 నెలలుగా గత సంవత్సరాలుగా మాట్లాడుతూ ఉన్నాను. అయితే ఆ అంశం గురించి అలా ఇందులోకి తీసుకోకుండా వాస్తవాలను ఉన్నది ఉన్నట్టుగా ఈ ఎవరైతే సన్నాసులు ఇలా తీన్మార్ మల్లేష్ పటేల్ కి డబ్బా కొట్టే బ్యాచ్ ఉందో ఆ డబ్బా బ్యాచ్ లెక్క కాకుండా 2 సైడ్లు ఆలోచించి జరిగిన దాడి న్యాయమా కాదా, రాజ్యాంగబద్ధంగా దాడులు చేతనే అది వాస్తవం, అది 100% అదంతా తెలిసిన విషయం. కానీ రాజ్యాంగం ఇదంతా ఒకసారి పక్కన పెట్టి వాస్తవంగా ఒక మనిషిగా మానవత్వం ఉన్న మనిషిగా నిజంగా మాట్లాడిస్తే ఎవరి వైపు తప్పున్నది అనేది ఇక్కడ మహేష్ గారు తీసుకోదలుచుకుంటూ. సో దయచేసి ఈ వీడియో వీళ్ళంత మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక మళ్ళీ మహేష్ చెప్పిన వీడియోల వరకు పోతాను కూడా మళ్ళీ రిపోర్ట్లు కొడతా ఉన్నారు మా చింతపండు. సో అందుకే ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి. విషయం ఏంటంటే ఇంకో ఇట్లా భౌతిక దాడి జరిగింది. తీన్మార్ మల్లేష్ పటేల్ బీసీల వాదం, బీసీల పార్టీ పెడతాడు కాబట్టి జరిగింది అని చెప్పేసి మా చింతపండు ఇష్టం వచ్చిన రాతలు రాసుకున్నాడు. మీకు ఏం టెన్షన్ లేదు దాంట్లో. ఏమంటారు, నోరు నొందే ఊరు అన్నట్టుగా నోరప్పలోడు కాబట్టి వాడు ఇష్టం ఉన్నాడు మొత్తున్నాడు. కానీ వాస్తవాన్ని ఒకసారి తెలియజేసే ప్రయత్నం చేస్తా. మా చింతపండు అంటాడు ఏమంటానంటే నా మీద దాడి జరిగినా సరే నా బీసీల పార్టీ తెస్తా అంటాను. అసలు నీ మీద దాడి చేసిందే బీసీలని నేను అంటాను. ఎవరైనా నీ మీద దాడి చేసినట్టే బీసీలు మనిషి పుట్టుక పుట్టిన వాళ్ళు దాడి చేసారు నీ మీద. ఎందుకంటే ఎవరైతే నీ మీద దాడి చేస్తానికి వచ్చారో వాళ్ళకు కూడా ఇంట్లో ఆడవిలు ఉన్నారు. ఎవరైతే ఈ వీడియో చూస్తారో వాళ్ళకు కూడా ఇంట్లో ఆడవిలు ఉన్నారు. నా ఇంట్లో కూడా ఆడవిలు ఉన్నది, మల్లేష్ ఇంట్ల మీద ఆడవిలు ఉన్నారు. ఎవరైనా సరే ఆడవిలు అన్నాడు కొంచెం ఆచి తూచి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాం జనరల్ గా. కానీ మల్లేష్ ఏంటంటే బీసీలు నటు పెట్టుకొని ఎంత మాట మాట్లాడినా ఏం కాదనుకున్నాడు. బీసీలు ఉన్నారు కదా, బీసీలు ఉన్నప్పుడు ఎవరు నటు పెట్టుకొని ఏం మాటలు మాట్లాడినా ఏం కాకుండా నేనేమంటానంటే మనం ఫస్ట్ మనుషులం, తర్వాత మగ పుట్టుక పుట్టినాం, తర్వాత ఆడపుట్టుక అనేది ఒకటి ఉన్నది. దానికి అమ్మతనంగా గౌరవిస్తాను ఒక విలువ ఉన్నది. ఆ విషయం మర్చిపోయి నేను అటుగాక ఎమ్మెల్సీ అయినా సాయపడి పిచ్చమడుకొని ఇలా రోల్స్ రాయిస్ కారు గారికి ఎదిగినా అని చెప్పేసి ఆడపిల్లలను దుర్మార్గంగా మాట్లాడితే ఎవడు వదిలిపెట్టాడు. రాజ్యాంగం అన్ని ఒకసారి పక్కన పెడతాం. చింతపండు మల్లేష్ గారు మీ మీద నాకు ఎంత కోపమైనా ఉండొచ్చు, అది వేరే పాయింట్. కానీ నేను చెప్పదలుచుకుందంటే నీ ఇంట్లో ఉన్న ఆడవిలైనా నా ఇంట్లో ఉన్న ఆడవిలైనా కేసీఆర్ ఇంటున్నాడు అందరూ ఆడవిలలే. వాళ్ళకు కమ్మ కాపు రెడ్డి వెలమ బీసీ దళిత ఇవన్నీ ఉండవు. ఆడపిల్ల లెక్కనే చూసి మాట్లాడాల్సి వస్తుంది. ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడితే ఇప్పుడు నిన్న మన దాకా మా న్యూస్ ఓన్ సంకనాక్యం, మా న్యూస్ ఓన్కి సానుభూతి తెలిపినావు, ఆయనకు ఖండించినావు. నీది ఖండించాలంటే నాకు మనసు ఒప్పుతలేదు. ఎందుకు ఒప్పుతలేంటే నా ఇంట్లో కూడా ఆడవిలు ఉన్నది కదా, నా ఇంట్లో కూడా ఆడవిలు, ప్రతి ఒక్కరింట్లో ఆడపిల్లలు ఉన్నారు. అమ్మ లెక్క చూసుకుంటారు హిందూ సమాజంలో, తల్లి లెక్క చూసుకుంటారు మహిళని. కానీ మనం మహిళలన్న విలువ లేదు. ఇప్పుడు మనుషులంటే విలువ లేకపోతామే, ప్రశ్నించే గొంతు అని చెప్పుకొని పత్తితు మనం చెప్పి మందిని ముంచుతామే, రెడ్డోల సంఖ్యలాగి రెడ్డోల ఉచ్చరాగి వాళ్ళని తిడతామే. కానీ మహిళలు అనే ముందు 1కి 4 సార్లు ఆలోచించుకోవాలి. మల్లేష్ గారు మీకే చెప్తానా. విషయం ఏంటంటే తీన్మార్ మల్లన్న పైన హత్యాయత్నం జరిగింది. ఇంకో ఇట్లా దాడి చేసిరు. తెలంగాణ బీసీ జాగృతి నేను చెప్పాల్సింది. ఇప్పుడు దాడి చేసిన వాళ్ళు రేపు లెక్కది వాళ్ళందరూ బీసీలే వస్తారు. ఎందుకంటే మహిళ అనే ఒక అంశం వచ్చినప్పుడు ఆడ మొగ తేడాలు ఉండవు, జాతి కుల మత భేదాలు ఉండవు. మహిళను అన్నప్పుడు మహిళగానే చూస్తారు. నీ ఇంటి మహిళకు బీసీ అనేందుకు ఒక గౌరవం, వీళ్ళు ఓసీ అనేందుకు ఇంకో గౌరవం ఉండదు. మహిళకు మహిళగానే గౌరవం ఉంటుంది. మనకు ఇది గుర్తులేవు కదా. మనం మంది సొమ్ము వేసి అందరూ బ్లాక్ మెయిల్ చేసి వీడియోలు తీసుకొచ్చి బలిసిపోయినాం కదా. మనకు అది కళ్ళు మింగినాయి. కళ్ళు మింగి రోత రాతలు రాసినట్టు, రోత చెప్పుడు చెప్పినట్టు, రేవంత్ రెడ్డి బూట్లు నాకినట్టు వార్తలు రాసి ఇన్ని రోజులు కాలయాపన చేయొచ్చు, దాంట్లో తప్పలేదు. కానీ ఆడపిల్లల వచ్చినప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడలేదు. ఎంత దుర్మార్గంగా మాట్లాడినావో నువ్వు ఒకసారి యాడ్ తెచ్చుకో.
అంటాను మావాడు ఒక డైలాగ్ చెప్తాను, నేను ఒకటి చూపిస్తానే. మా చింతపండు ఏమంటాను ఇట్లా పెట్టుకుంటా. ఇప్పుడు 12:31 మా చింతపండు ఏం పెట్టినంటే చూడ్రి, తిన్మారు మల్లేసే పడలే ఇంకా వచ్చింది ఎట్నోట కానీ నా బాధని పడ్డ. కానీ విషయం ఏంటంటే, అవును నా పైన హత్య జరిగింది. ఎందుకు జరిగింది చింతపండు గారు, ఎందుకు జరిగింది? దానికి సమాధానం కావాలి. మనం ఏం వెలగబెట్టి ఏం పద్ధతి పని చేసే జరిగింది? దాడి జరిగింది. దాడి జరగని ప్రజాస్వామ్యంలో ఎవరు దాడి స్వాగతించడు, వ్యతిరేకిస్తారు, ఖండిస్తారు. కానీ నేను ఫస్ట్ ఖండించే ముందు నేను మాట్లాడినాక ఖండించాలా వద్దా అది కూడా డిసైడ్ చేస్తా. విషయం ఏంటంటే, చింతపండు మల్లేసిన దాడి జరిగింది, తెలంగాణ జాగృతి దాడి చేసింది, జాగృతిలో ఉన్న బీసీలు దాడి చేసింది. ఏదైతే నువ్వు మల్లేశ పటేల్ బీసీ 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 అంటాడో అదే బీసీలు నిన్ను దాడి చేసిరు. ఎందుకు చేసిరు మల్లేశ అంటాను చూసుకొని, ఎన్ని రకాలుగా అడ్డుకున్నా బీసీ పార్టీ వచ్చింది. ఇంకా చూసిరా ముసుగు, ఊసరపల్లికి ముసుకుంటది చూసిరా, ఓ మీదంగా ముసుకుంటది, లోపల ఇంకో ముసుకుంటది. ఇప్పుడు బీసీ అనే పాయింట్ తీసుకొచ్చి బీసీలు రెచ్చగొడం అంటే ఫస్ట్ బీసీల ఇళ్లలో మహిళలు ఉన్నారా లేరా? ఏ బీసీల గురించి మాట్లాడుతూ ఆ బీసీలలో ఒక అమ్మ కూతురు. అమ్మ అంటే తల్లి అంటే మనకు జోయి లేదు, కానీ అమ్మ అంటే ఒక తల్లి, ఆ తల్లి ఒక మహిళ. ఏ బీసీలను నువ్వు అంటానో, ఏ బీసీ పార్టీ అని అంటానో లత్కోరు, ఆ లత్కోరు మాట్లాడుతుంది. ఒకసారి ఆలోచించండి, బీసీ అనే తల్లి కూడా ఒక తల్లి. ఆ బీసీ ఎవరైతే నువ్వు మాట్లాడుతున్న వెనక వచ్చే సన్నాసున్నారో ఆ సన్నాసులో కూడా ఒక అమ్మ ఉన్నది. వాళ్ళ అమ్మ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కులం జాతి మతం లేకుండా అమ్మకి అమ్మే అని పేరుంది. బీసీ అమ్మ, ఓసీ అమ్మ, కమ్మ అమ్మ, రావు అమ్మ లేవు, అందరూ అమ్మలే. అమ్మతనాన్ని అగౌరవపరిచే సన్నాసులు బీసీ ముసుకేసుకోవద్దు. ఈయన మాట్లాడిన మాట ఒకసారి మీరు వినిపిస్తానే. ఇప్పుడు మనం మల్లేసిట పెట్టుకొని నాకు సంసారనే నేను పార్టీ చేస్తా, 13,000 కోట్లు సంపాదించిన మంది సొమ్ము మింగి ఛాయ పసలు పిచ్చామని రేడియోలో సంఘం నాకి ఇవన్నీ చేసిన నేను తప్పు ఏం లేదు. కానీ సరే అది నీ పర్సనల్ సంపాదించుకున్నావు. అమ్మ వరకు వచ్చినప్పుడు అమ్మ లెక్కనే మాట్లాడాలి. ఇప్పుడు మా ఊరు మాట్లాడిన మాటలు ఒకసారి మీకు చూపిస్తాను. మా చింతపండు బీసీ అంటాను కదా, బీసీ పార్టీ అన్నాడు, ఇది ఒకసారి చూడరా. వీళ్ళిద్దరు నా ఛాయిస్ కానే కాదు. ఈయన ఎవరని పోయినవే, ఈయన సంఘనాకినావు. బీసీ పార్టీ పెడతావు, తప్పేం లేదు. బీసీల ఓట్లు బీసీలకే వేసుకోవాలి. బీసీ తల్లి పాలు అయితే బీసీకే ఓట్లేదా మా బీసీలు? మరి నువ్వు ఓన్ పాలు తాగినావు, ఏ తల్లి పాలు తాగినవని? రేవంత్ రెడ్డి బీసీనా, ఉత్తమ్ కుమార్ రెడ్డి బీసీనా, చాకలేలమ్మ వారసురాలు ఎస్ఎస్ రెడ్డి బీసీనా? ఎవరు బీసీ అని వాళ్ళందరూ సంఘనాకినావు? మల్లెడ్డి రంగన్న బీసీనా? అంటే నీకు అవసరం వస్తేనే బీసీని ముందు వేస్తావు. నేను అన్నది వేరే పర్పస్ లా, నువ్వు మాట్లాడింది వేరే లత్కోరు మాటలు. కానీ బీసీలు అందరికీ రెచ్చగొట్టాలి. ఎందుకంటే ఆమె విలమా కదా, విలమా అయినంత మాత్రాన అమ్మాయి కాకుండా పోదు, మహిళ కాకుండా పోదు. అమ్మ లెక్కనే చూస్తారు మహిళని. రేవంత్ రెడ్డి మొగోళ్ళు లెక్క చూస్తారు, ఆడోళ్ళ లెక్కనే చూస్తారు. కవిత మహిళ కాబట్టి మహిళగానే చూస్తాం. నువ్వు చేసిన లత్కోరు పనికి బీసీలందరూ మమ్మల్ని ఎందుకు బదనాం చేస్తావు? మా ఇంట్లో మహిళలు లేరా? మాకు అమ్మ అక్కలే లేరా? మీరెట్లా దాన్ని సంబంధిస్తావు? నువ్వు చేసిన లత్కోరు పని. ఇప్పుడు ఇలా సంఖ్య ఎందుకు ఆగినా మరి బీసీ పార్టీ అన్నప్పుడు? ఎవరిని గెలిపించినావు? ఎవరి కోసం పని చేసినావు? ఏ పార్టీ ఎమ్మెల్సీవి? ఎట్లయినా ఎమ్మెల్సీవి? ఎవడు ఆ పార్టీలో ముఖ్యమంత్రి? ఏ పార్టీ వాడు? ఏ కాస్ట్ వాడు? నీకు నచ్చిన పంచాయతీ పెడతావు. లాస్ట్కి నువ్వు అంతనేమో బీసీ అంటాను. నువ్వేం మాట్లాడతావు తండ్రి? నేను ఏ స్థాయిలో ఉన్నా ప్రధానమంత్రి అయినా ఆ మాట మాట్లాడు తంతరు. ఎవరైనా ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా నువ్వు మాట్లాడిన తంతరు బరాబరిగా. ఎవరైనా మాట్లాడి మీ అమ్మ కాడిగో, మీ భార్య కాడిగో, మీ పిల్లల కాడిగో, అమ్మ నీకు మాట మాట్లాడినా తన్నొచ్చాను అడుగు, ఏం చెప్తా చూద్దాం. మీ అమ్మ నా ఇంట పిల్లలు నీ ఇంట పిల్లలు ఎట్లా మాట్లాడతావు ఆ మాట? ఒక్క నిమిషం, ఈయన మాట్లాడిన మాట ఏంది ఒకసారి మీరు ఇంటరా. ఈయన లెక్క సంసారం లెక్క ఈయన ఎవరా? మల్లెడ్డి రంగారెడ్డి అమ్మ వీళ్ళమ్మడి సంకేంద్రాజ్యం ఆయన గుర్తురాలే బీసీ అని, అయితే బీసీ పార్టీ గుర్తురాలే, మల్లెడ్డి రంగారెడ్డి సంఖ్యనాయకుడు గుర్తురాలే. ఇలా ఏం చెప్తారు నీతులు అంటే మీకు ఆపద వచ్చింది కాబట్టి బీసీ ముందలేయాలి. ఎవడో వాడు బీసీ నిన్ను అన్నిస్తాడు, వాడు చూపి, వాడు కనిస్తాడు చూస్తాను రేపు. ఎవరు నిన్ను కొట్టిన దాడిని ఎవరు కనిస్తాడు నాకు చూపి. మా బండి అన్న కులం తోపుతుంది ఖండిస్తారేమో నాకు తెలియదు. ఏ రకంగా ఖండిస్తారు? ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా ఏ నాయకుడైనా సామాన్య ప్రజలైనా ఖండిస్తోనికి మనకి అమ్మలు అక్క చెల్లెలు ఉంటారు కదా. ఇది పక్కన పెట్ట. ఈయన మాట్లాడిన మాటలు అత్తుకోరు మాట ఏంది చూద్దాం. ఇంకో ఇట్లా ఈయన మరి ఏ రెడ్డి అనుకున్నావు?
ఏ బీసీ అని బొమ్మలు గుర్తించుకున్నావు? అవి గుర్తురా. ఇప్పుడు కల్వకుంట్ల కవిత ఓసీ కాబట్టి గుర్తుకొచ్చింది. మరి నువ్వు చేసినాయి, నువ్వు వాళ్ళ సంఖ్యలు నాకినాయి, ఎట్లా సంఖ్యలు నాకినప్పుడు అప్పుడు ఓసీ లేదు, బీసీ లేదు, అప్పుడు సంఖ్యలు నాకేది ఒకటే ఉన్నది. ఇప్పుడు ఈయన మాట్లాడిన మాట నేను ఒకసారి వినిపిస్తున్నా, మీరు తన్నొచ్చా తన్నావు మీరు చెప్పి తర్వాత మాట్లాడదాం. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తాయి. జరాగురా సౌండ్ తక్కువ ఉన్నట్టు నేను పెడతా. మళ్ళీ ఉండాలి. నీకేం సంబంధము? నువ్వు బీసీయా? బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు ఏమైనా సంబంధమా? కంచం పొత్తుందా, మంచం పొత్తున్నాయా మనకేమన్నా? ఇన్నారా మరొకసారి వినిపించాలా? బీసీలు ఎవరైతే మల్లేశ పటేల్ వెనకంగా ఉన్నారో వాళ్ళు గుండె మీద చేసుకొని మాట్లాడు. గుండె మీద చేసుకొని మీ అమ్మలు ఉంటారు, మీ అక్కలు ఉంటారు, మీ చెల్లి ఉంటారు, తిన్నారు మల్లేశ పటేల్ ఎంగిలి మెచ్చులకు మాట్లాడకూరి. న్యాయంగా ధర్మంగా మాట్లాడరు. న్యాయంగా ధర్మంగా మీ ఇంట్లో అమ్మ ఉంది, మీరు ఒక అమ్మకే ఉంటారు, మీరు ఒక మహిళకే ఉంటారు, ఆమె కూడా తల్లే. కవిత గుడి ఇద్దరు పిల్లలు, ఆమె కూడా ఒక తల్లే. తల్లి ఉద్దేశంతో మాట్లాడరు. తల్లి ఉద్దేశం తీర్మారు మల్లేశ కూడా ఇద్దరు పిల్లలు అన్నారు, నాకంటే పెళ్లి పెట్టాకు లేవు కానీ ఇద్దరు పిల్లలు అన్నారా? ఎట్లా మాట్లాడతావు? ఏం మాట? బీసీలతో మంచం పోతుందా అనే పదం వాడొచ్చిన ఒక మహిళ మీద కులం పేరు పెట్టుకొని, ఒక క్యాష్ పేరు పెట్టుకొని ఒక మహిళను, ఒక అమ్మను నీకు మంచం పోతుందా మాతో అడుగుతా? ఎవడన్నా ఈ భూమి మీద పనుడు తొక్కరా? తొక్కితే తప్ప ఏ రాజ్యాంగం ఆపుతుంది? ఎంతో మందిని ఇదే తెలంగాణ రాష్ట్రం రేవంత్ ముఖ్యమంత్రి అయినాక అక్రమ సంబంధించి 100 మంది చంపారు కదా. వాళ్ళ కుటుంబంలో జరిగే చిచ్చుకు నువ్వే కారణం కదా. నువ్వు మాట్లాడే మాటలకు రేపు వాళ్ళ కుటుంబ పిల్లలు ఏమనుకోవాలి? ఏం నప్పుకోరు? మనం అందరిని బ్లాక్మెయిల్ చేసినా, అందరి అక్రమ సంబంధాల వీడియో తీసుకొచ్చుకున్నట్టు పబ్లిక్ లో మాట్లాడుతూ ఊకుంటారు అనుకుంటున్నావా? కోట్ల రూపాయలు సంపాదించినట్టు, బెదిరించుకొని సంపాదించినట్టు నువ్వు చేసుకో దందా. చీకటి రాజ్యంలో చీకటి దందాలు చేసుకో. కానీ పబ్లిక్ లా ఒక మహిళను ఉద్దేశించి క్యాస్ట్ ఎక్కడ సంబంధం? గాంధీ క్యాస్ట్ ఎక్కడ సంబంధం? మాకు అమ్మని చూస్తాం, క్యాస్ట్ మాకే సంబంధం. ఇప్పుడు బీసీ అమ్మ 9 నెలలు మోస్తుంది, ఓసీ అమ్మ 6 నెలలు మోస్తా. ఏ తల్లి 9 నెలల కానీ మోస్తా కదా. సిగ్గుశారం లేవు గాడిది. ఎమ్మెల్సీ అయినా మళ్ళా నువ్వు ప్రజాప్రతినిధి, మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళీ వినిపిస్తా. ఇక సంవత్సరాలు లెక్క నా మీద దాడి చేసి ఏం భయపడలే అంటాను. భయపడి పెద్దలు వెళ్ళగొడతారు. మళ్ళీ ఇంకోసారి మహిళల గురించి అట్లా మాట్లాడితే నువ్వు భయపడు, సాగు ఎట్లా పడు. మహిళలు ఎట్లా మాట్లాడతారు అట్లా? ఇంకా చూడ, బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు ఏమైనా సంబంధమా? కంచం పొత్తుందా, మంచం పొత్తున్నాయా మనకేమన్నా? ఇది ఈయన గారు వాని డైలాగ్. ఈ డైలాగ్ చెప్తలేడు, స్టేటస్ పెట్టుకుంటాను. నీ సంసారం అమ్మ నీ వెలగబెట్టినా నా అంత మంచి పని చేసిన వాళ్ళు లేడు. మరి ఇప్పుడు ఈయనకి ఏం మంచం పోతుందని తిరిగినావు? ఈయనకు నీకు ఏం కంచం పోతుంది, ఏం మంచం పోతుంది తిరిగినావు? కాంగ్రెస్ పార్టీ రెడ్డిలతో రేవంత్ రెడ్డి, మల్రెడ్డి, రంగారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరూ రెడ్డే కదా. మరి వాళ్ళ మంచం పొత్తు గుర్తురాలే, కంచం పొత్తు గుర్తురాలే. అంటే నీకు అవసరం వస్తేనేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. మరి బీసీలకు వీళ్ళకి ఏం సంబంధం వెనక తిన్నావు? చావలకి వెనుక బట్టి నీకు ఏం పోతుంది? మరి ఏం పోతుంది? బీసీ బిడ్డ బూర నర్సయ్య గౌడ్ ఓడిపోవాలి, రెడ్డి జిల్లాలో సంఖ్య లాకినావు. ఏం పోతుంది అంటే నీకు అవసరం వస్తే పొత్తు, అవసరం లేకపోతే పొత్తు లేరు. ఏం మనిషిగా నువ్వు? మనిషి పుట్టుకుంటున్నావు, గాడి పుట్టుకుంటున్నావు. ఇక నన్ను కొట్టిరు అని వీడియోలు వేసుకుంటాను. నన్ను కొట్టిరు, నన్ను దాడి చేసాను, షెడ్ పెట్టుకొని బతాను. ఇంతకంటే ఎక్కువ చేయొచ్చు. ఇప్పుడు నీ ఇంట్లోనే నీ కుటుంబ సభ్యులపై గిట్టే ఎవరైనా మాత్రం నువ్వుకుంటావా? నువ్వు మమ్మల్ని దాడి చేస్తాను, బెదిరిస్తలేవా? ప్రతిరోజు నువ్వు ఉన్నది నీ గురించి మాట్లాడుతుంటే నీ కోపం వస్తలేదా? కోపం రాలేదా? మహేష్ గార్జన్ అంటే టీఆర్టీవీ తిరుపతితో చెప్పి మహేష్ గార్జన్ కొట్టిస్తాను చెప్పలేవా నువ్వు? మొన్న కదే కలకుండా కవిత కాడి అతను చెప్పలేదా? ప్రమాణం వినవను. మహేష్ గార్జన్ నిజాలు మాట్లాడుతున్నా నా గురించి మాట్లాడితే మహేష్ గార్జన్ దాడి చేస్తే అనలేదా? అన్నవని ప్రమాణం చేస్తా, ఏడికంటానికి వస్తా. నువ్వు చేసిన చేయలేదు చెప్పు. అంటే నీ చెంచాలేమో నాకు చెప్పొచ్చు, నా మీద దాడి చేస్తామని. అదే నీకే జరుగుతుంది, మీకు నొప్పులు అవుతుంది. కేఆర్టీవీ క్రాంతి ఆఫీసులు మీద నువ్వు పోలేదా? చిలికాపురం నువ్వు దాడి చేయలేదా? మీనం స్వామి నువ్వు రిపోర్ట్ కొట్టిస్తలేవా? నీ వెనకాల అందరూ వదిలిపెడతలేవా? వాళ్ళందరూ మట్టుకొస్తలేవా? నువ్వు చేస్తే సంసారం మంది చేస్తే వ్యభిచారం. మహేష్ గారి ఉన్నదట్టు మారితే నేను చంపుతాం, నిన్ను కొడతాం. నువ్వు ఎప్పుడు బంద్ చేస్తావు? మల్లన్న గురించి బంద్ చేయకపోతే నేను కొడతావు అంటే దేవుడు
దేవుడు చూసి భగవంతుడు చూసి నన్ను కొట్టిసాను నిన్నే కొట్టించింది దేవుడు. ఎందుకంటే మహేష్ గారు నిజాయితీగా ధర్మంగా మాట్లాడుతా ఉంది కాబట్టి. నీలక ఎంగిల్ మెతుకుని మాట్లాడారు మహేష్ గారు ప్రూవ్ చేయి. 7 కండాడికి వస్తా. మహేష్ గారు ఒక్క రూపాయి ఒక్క పైసా ఓన్ కాడ తీర్మానం తిరుతుండు, ఓన్ కాడ రూపాయి తీసుకున్నాడు మహేష్ గారిసే మళ్ళీ తిడతానికి అని చెప్పేసి నువ్వు ప్రూవ్ చేస్తే నేను ఉరేసుకొని వస్తా అన్న. నన్ను ఎందుకు దాడి చేస్తాను? ఏం తప్పు చేసినా? నువ్వు రెడ్డిల సంఖ్యలు లాగినావు అని చెప్పినా తప్పని చెప్పింది. రెడ్డిల సంఖ్యలు లాగి నిజం కాదా? ఓనాడు వాళ్ళతో కట్టుకొని తిరిగినావు అని చెప్పినా ఇలా ఇరాకులు ఇచ్చినా అంటే మరి అయ్యా ఏ పొత్తం తిరిగినావు? అయ్యా గుర్తురాలే బీసీ తల్లిపాలు తాగని ప్రమాణం చేపిస్తున్నావు. నువ్వు ఏ తల్లిపాలు తాగినావు అని చెప్పేసి మరి ఇలా మరి తిన్నావు. ఎట్లా అడుగుతావు క్వశ్చన్స్? ఇవన్నీ అడగొద్దు. మహేష్ గారి మీద దాడి చేయపోయి ఇప్పుడు మన అమికి రాడు మరిగా అయింది కదా. మహేష్ గారితో మళ్ళీ ఎమ్మటి నిజాలు చెప్తాడు, మన లంగోలని బయట వేస్తాడు అని చెప్పేసి మళ్ళీ నన్ను ధైర్యంగా. నిజం అనేది నా గొంతు నొక్కొచ్చు మల్లన్న గారు. మీరు నిజం అనేది ఎప్పటికైనా బయటకు వస్తుంది. నా గొంతు నొక్కితే 1000 గొంతులు బయటకు వస్తాయి. నువ్వు ప్రశ్నించే గొంతు కాదు, ఇలా బానిస గొంతు రేవంత్ రెడ్డికి. నువ్వు నిజంగా ప్రశ్నించే గొంతు లంగ్ వేసుకొని తిరుగుతాన్నా 6 గంటలు నువ్వు ఎవరు చెప్పితే నా కాడికి రమ్మను, మరి నీ కాడికి వస్తా ఇస్తావా అవన్నీ ప్రజలకు? అవన్నీ అడుగుతారని భయపడి బీసీల వాళ్ళు ఎత్తుకున్నా. నా తెలియదా? నీకు అదే చెప్తాను రోజు. నువ్వు ఎందుకు ఎత్తుకున్నావు బీసీల? కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది, అట్టర్ ఫ్లాప్ అయింది. ఇవన్నీ చేయక కేసీఆర్ చేసే 10 పైసలు చేస్తలేదు. కేసీఆర్ ఓడగొట్టాలని ప్రధాన పాత్ర పోసిన కాబట్టి నువ్వు ప్రజలు తంతారని భయపడి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి నీ ప్రశ్నిస్తున్నాను కథలు పడుతున్నావు. ఇవన్నీ అడుగుతున్నాను. మరి నువ్వు తీసుకొచ్చిన ప్రభుత్వం అంటే మరి నువ్వే చేసి పెట్టాలి మాకు ఇవన్నీ. నువ్వు దాడి చేస్తావు. ఇప్పుడు ఈ మాటలు గింత దుర్మార్గంగా ఒక మనిషి మాట్లాడతాడు ఒక మహిళ మీద అమలక్కర్లేరు. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు సంబంధమా? మరి రేవంత్ రెడ్డి బీసీనా? మల్లెడ్డి రంగారెడ్డి బీసీనా? ఏ రెడ్డి బీసీ చెప్పు? కాంగ్రెస్ లో కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ ప్రభుత్వం ఉంది కదా, ఎంతమంది బీసీల టికెట్ ఇచ్చింది? 7 ఉన్నారు. ఎంతమంది మంత్రులు బీసీలో? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపాలి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకర్ రెడ్డి, రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు, వీళ్ళందరూ ఎవరు? అలా గుర్తురాలే? కంచం పొత్తు మంచం పొత్తు వాళ్ళందరూ సంఖ్యలు నాకినప్పుడు నీకు అవకాశం వచ్చింది కాబట్టి ఇక నువ్వు బయట పడతానికి అన్ని మాటలు మాట్లాడతాను. నోరు అదుపులో పెట్టుకోవద్దా? ముందే మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే పరిశ్రమ రాకపోదా? ఈ బాధ రాకపోదా? ఇప్పుడు నీకు నొప్పి లేస్తే బీసీ అందరూ మాకేస్తాం కదా. మా ఇంట్లో అడవిలో లేరు. మా ఇంటి అడవిలో గట్టిన ఊకుంటావా? అటు బీసీ అయితే ఓసీ అయితే ఓడైతే మా ఇంటి అడవిలో అన్నప్పుడు మంచం పోతుందా? మంచం పోతున్నాయా మనకేమన్నా? పెద్ద త్యాగశీల్ని పెద్ద ప్రశ్నిస్తా అని చెప్పిన చింతమండ మల్లన్న గారిని నువ్వు ఒక ప్రశ్న అడుగుతాన్నా. ఎంతో మందిని ప్రశ్నించిన కదా నువ్వు. ఎంతో మందిని తెలంగాణ రాష్ట్రంలో మహిళల్ని కాపాడని చెప్పుడు కదా. మహిళల్ని కాపాడాలంటే మహిళలకు మంచం పోతుందా కంచం పోతుందా అని అనడమేనా? ఆ మాట అంటే నువ్వు ఓటవా చెప్పు. నువ్వు ఎంతో మందికి ధైర్యం ప్రశ్నిస్తప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీ బూట్లు లాగినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎంతమంది మహిళల్ని బెదిరించడం మీద నువ్వు వారంగీయలేదు. అదే నీ ముందు నీకే గుచ్చుకుని నొప్పి లేసి బీసీలను ఎందుకు పురమాయిస్తా ఉన్నావు? నువ్వు బీసీ పార్టీ పెట్టుకో, మన్ను పార్టీ పెట్టుకో. నువ్వు రేవంత్ రెడ్డి చెంచలే. నువ్వు బీసీలకు ప్రతినిధి కావు, నువ్వు రెడ్డిలకు ప్రతినిధి అంటే నేను కాంగ్రెస్ పార్టీ రెడ్డిలకు నువ్వు ప్రతినిధివి. ఇది కళ్ళకు సాక్ష్యం ఉంది కదా మాకు. సిలిక నవ్వులు కూడా అమ్మడి గొడవలు దిగినావు కదా. ఎవరిని పిచ్చోళ్ళని చేస్తా ఉన్నావా నువ్వు? దయచేసి యావత్ తెలంగాణ బీసీ సమాజం ఒకసారి స్పందించాలి. తీర్మానం మల్లన్న మాట్లాడిన వ్యాఖ్యలు మహేష్ గారి ఖండిస్తా ఉండు. అదే రకంగా తీర్మానం ఎంత కోపం ఉన్నా ఎంత వ్యతిరేకత ఉన్నా భౌతిక దాన్ని రాజ్యాంగబద్ధం కాదు కాబట్టి ఖండిస్తా ఉన్నా. అంతవరకే ఏం మాట్లాడా నువ్వు మాట్లాడేది గమ్మత్తున్నావు? మనిషివేనా గాడిదివా? ఒక పద్ధతి పాడుంటది కదా. ఎటుగాక బీసీలో మూసుకుందని చెప్పేసి ఇష్టం వచ్చిన రాతలా, ఇష్టం వచ్చిన మాటలా? వీళ్ళందరూ సాకినప్పుడు వీళ్ళందరూ సంఖ్యలు నాకినప్పుడు ఏ వాదం లేదు. ఏ సెట్ ఒక్కరి దూరం చక్క సంసారం చేసినవా? బీసీల వాదం అంటే 700 అంటే ఆర్టీఆర్ అంటే ఒక్కటి కలిపి నవనిర్మాణం వేయింది, బీసీ పార్టీ వేయింది, టీజేఎస్ వేయింది, ఫార్వర్డ్ బ్లాక్ వేయింది, బీజేపీ వేయింది, కాంగ్రెస్ వేయింది, అన్ని వేయినా ఇప్పుడు బీసీల పార్టీ అంటాడు. ఒక్క క్వశ్చన్ లేవా నువ్వు?
కోసేళ్తే కదా నేను నమ్ముతాను ప్రజలు. ఫస్ట్ నువ్వు కోసేళ్ళవు, పాడేళ్ళవు, ఎప్పుడు ఏదో ఒక పంచాయతీ పెట్టుడు, సమాజాన్ని ఆగంపరచుడు, రెడ్డిల సంఘాలు లాక్తి వాళ్ళందరూ గూగుల్ పే తెలుసుకుని వాళ్ళందరినీ ఉచ్చల్లాగా మాట్లాడుతుంది. మరి నువ్వు వాళ్ళందరూ ఉచ్చలాగా గూగుల్ పే తీసుకుని మర్చిపోతుంది. మహేష్ గారు అంటాడు నాకే పైసలు రావాలి, 20 రూపాయలు 50 రూపాయలు రావాలి అంటే నేను ప్రశ్నించి పెద్ద చేసి చదువుకునే రోజుల్లో మా అమ్మ నుంచి పైలు తీసుకొచ్చి గూగుల్ పే కొట్టి పెద్ద చేస్తే నన్ను కొడతాను మాట్లాడుతుంది. నువ్వు మోసం చేసినప్పుడు బదులు నేను ప్రశ్నిస్తున్నా, నన్ను కొడతాను మాట్లాడతావు. టీఆర్టీ తిరుపతి నాకు చెప్పలేదా ప్రమాణం చేయమను నేను కొడతారని? ఏం మనిషివా? ఇప్పుడు వచ్చి ఆయన లైవ్ లో వీడియోలు ఎత్తాడు. నేను చెప్పిన అనొద్దు, కొన్ని ఛానల్స్ ఉన్నాయి మా టీడీఎం మరి వాళ్ళందరూ తీర్మానం మనంగా ఛానల్స్ అన్ని మీకు ఎరికే, నల్లి కుట్రోలు నప్పతట్లో అందరూ మీ వెనక ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ మీ మీద దాడి చేస్తే ఖండిస్తారు. అదే గిరిధార మీద దాడి జరిగినప్పుడు, అదే న్యూజిలాండ్ సంఘం మీద దాడి జరిగినప్పుడు, అదే చిలకపూడి మీద దాడి అయితే అప్పుడు ప్రశ్నించరు, అప్పుడు ఖండించరు. వాళ్ళంటే మనకేంద్రా, మన తీర్మానం బ్యాచ్ గిట్లుండదు మీ బతుకు. మీ మీద దాడి చేస్తాడు మీకు నొప్పి. న్యూజిలాండ్ శంకర్ ఒక బీసీ బిడ్డ దుర్మార్గంగా దాడి చేసిరు, కేసు ఒకటి జరిగిన కథ ఒకటి, అమ్మాయి తీసుకొచ్చి వీడియోలు పెడతావు. ఎట్లయినా సరే బీసీ అనేటోడు ఆడ గుర్తురాడు, మళ్ళా గౌడ బిడ్డ గౌడోడు అని మాట్లాడతావు. యావత్ గౌడ జాతి మొత్తం అవమానించాడు. ఇవన్నీ లత్కోరు పనులు చేసి ఇవన్నీ బీసీ అంటే ఎట్లా? చిలకల దాడి చేయించినావు నువ్వు, ప్రమాణం చేయాలని. గిరిధారముని బండి సంజయ్ కొడితే బాగోని చెప్పేసి ఊరికన్నా ముందర వీడియోలు పెట్టుకున్నావు. అంటే నిన్ను కొడితేనేమో నీకు ఖండించాలి, నువ్వేమో ఎవరిని బీసీల గురించి మాట్లాడు. అదే మహా న్యూస్ ఆయన పచ్చ మీడియా ఆయన మీద నువ్వు ఖండిస్తావు. అంటే రేవంత్ రెడ్డి బూట్ నాయకులు ఖండిస్తావు, కాంగ్రెస్ పార్టీ బూట్ నాయకులు వాళ్ళందరూ మీ యూట్యూబ్ ఛానల్ అందరూ కలిసి ఒకటై ఖండించుకుంటారు. అదే ఒక బీసీ బిడ్డ మీద వేరే ఐడియాలజీ పనిచేస్తున్న మాత్రం ఖండించరు. మీకు ఖండించాలి. నీలక నుచ్చాగానే నేను కాదు కాబట్టి నేను ఖండిస్తా ఉన్నా. మానవత్వం ఉంది కాబట్టి. ఎంత కోపం ఉన్నా, ఎంత వ్యతిరేకత ఉన్నా. మహేష్ గారి మీద 3 ఛానళ్ళు రిపోర్ట్ కొట్టించినావు. 10 లక్షల రూపాయలు అప్పు చేసిన వల్ల ఒక్క రోజు నీ మీద వ్యతిరేకత చూపారు. ఆ విషయంలో పోనీ దుర్మార్గులు బతకని అనుకున్నా, రిపోర్ట్ కొట్టలేరు. 3 ఛానళ్ళు కదా నేను పెట్టింది. ఎక్కడ బతడో, ఎక్కడ పెద్ద అయిపోతాడో వీడు అని చెప్పేసి నన్ను చొక్కేది నిజం కదా? ప్రమాణం చేద్దామా? ఎందుకయ్యా నువ్వు బీసీలు ఓడబద్దించాడు? నీ వెనకంగా ఓడు బీసీ ఉండు, మీనం శ్యామ్ బీసీ ఉన్నాడు నీ వెనకంగా, దాసరి భూమయ్య ఉన్నాడు నీ వెనకంగా, చిలకా ప్రవీణ్ దళిత బిడ్డ ఉన్నాడు నీ వెనక, ఎవరున్నా నీ వెనకంగా? నువ్వు ఒక్కడే బతికినావు. పోనీ సుదర్శన్కి ఎన్ని పైసలు ఉన్నాయి నీ వెనకంగా? నీ ఒక్కరికి ఎట్లా వచ్చిన పైసలు, నీ ఒక్కరికి ఎట్లా వచ్చిన కార్లు, ఎవరిని బతికించడం నీ వెనకంగా ఉండండి? ఎవరిని పెద్ద చేసినావు? దళితుల వారు వంటి డిఎస్పీ పార్టీలా ఎవరిని పెద్ద చేసినావు? విశాల్ మహారాజ్తో టీఎంఆర్ న్యూస్ అంతా రోజు తినిపిస్తలేవా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీయలేవా? ఎవరిని చక్కగా చూసినావు నువ్వు? ఎవరితో చక్కగా సంసారం చేసినావు? బీజేపీలో సంఘాలు బీజేపీని చుట్టావు నువ్వు. ఒక్క వారం నిలవడం సావు. ఏమనంటే నా మీద దాడి చేసి బీసీలు అంటావు. అందరూ బతుగా ఆడపిల్లలు అంటే ఎందుకు అన్నారు? ఈ దుర్మార్గమైన చేతలు. ఏం మనిషి నువ్వు? మనిషి పుట్టుక పుట్టినా, గాడి పుట్టుక పుట్టినా, కొంచెం అర్థం ఉండాలి కదా. ఎందుకు దాడి జరిగింది ఏంది అని చెప్పాలి ప్రజలకు. అబద్ధాలు నన్ను కొట్టిరు నన్ను చేసిరు. ఏం కొట్టిరు? ఎందుకు కొట్టిరు? సంవత్సరాలు పనిచేసి కొట్టిరు. నిన్ను వీడియోలు చేసుకుంటాడు నన్ను కొట్టిరమ్మని. ఇది విశ్వవిదయ ఆయన మాటలు నచ్చుకోరు మాట గది. మహిళలను ఉద్దేశించి దుర్మార్గమైన మాటలు మాట్లాడినందుకు వాళ్ళు తట్టుకోలేక ఒక అమ్మకు అయ్యకు పుట్టినోళ్ళు కాబట్టి వచ్చి దాడి చేసిరు. కేసులు అవుతాయి కాలేదా? గిరిధారం మీద కొట్టిన వాళ్ళకి, న్యూజిలాండ్ శాఖ మీద కొట్టిన వాళ్ళకి కాలేదా? ఎవరు కాలేదు? అన్న నీకు ఒకరికి అవుతాయి మా అయితే. అదే ఆత్మగౌరవం కంటే ముందు, ఆడపిల్ల మానవం కంటే ముందు ఈ దేశంలో మహిళలు ప్రాణం కంటే ఎక్కువ మానవ గౌరవంలో ఫీల్ అవుతారు నా దేశ మహిళలు. అలాంటి అంశం పైన నువ్వు దుర్మార్గమైన మాటలు మాత్రం ఎందుకు వదిలిపెడతారు? ప్రాణమే గొప్ప. రాజ్యాంగం కంటే పెద్దగా ప్రాణం అయితే, ప్రాణం పోతా ఉన్నప్పుడు, మానమే దెబ్బ కొడుతున్నప్పుడు ఎందుకు దాడి చేయరు? కోట్లకు పోవాలి, కోట్ల చుట్టూ తిరగాలి, నిన్ను ఆపాలనుకుంటున్నావు. ఎవడాస్తా నిన్ను? చూపి ఎవడాస్తారో చూద్దాం. నువ్వు చేసిన లత్కోరు పనికి. మనందరికి లేరా ఆడపిల్లలు? అట్నే మాట్లాడుతుకుంటావా? నేను బీసీని నిర్మించాను. ఏ ముద్ర ఏం ఎడగొట్టినావు మా బీసీల కోసం? రెడ్డి సంఘాలు నాకు ఇచ్చినావు, మా అందరితో రెడ్డి సంఘాలు నాకు ఇచ్చినావు, రెడ్డి రాజ్యం తెచ్చిపెట్టినావు. వాళ్ళ మోసేది నీళ్ళగా వాళ్ళ పైసలు తీసుకొని మమ్మల్ని అందరూ రాగం చేసినావు. మళ్ళీ 9 నెలలు చక్కగా సంసారం చేయలేదు. మళ్ళీ ఏమంటే నా కొత్త మూడు కానీ తీసుకున్నా ఇప్పుడు బీసీలతో సంసారం చేస్తా అంటావు. ఒక్క వాదం ఉండాలి కదా. ఒక్కటి కొంచెం నిజాయితీ మనిషి పుట్టుకుంటున్నప్పుడు ఇది యొక్క పరిస్థితి.